ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ రాష్ట్రానికి కీలక అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరినట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర సహకారం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విధించిన స్టాఫ్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయాలని చంద్రబాబు కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్య పెంపుతో పెరిగిన వ్యయాన్ని రీఎంబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2 ఆర్థిక సహాయం అందించాలని, ఈ దశలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం సుమారు 32,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని కూడా కేంద్రానికి వివరించారు. గోదావరి వరద జలాలను వర్షభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతోనే పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఏపీ, ఒడిశా మధ్య కొనసాగుతున్న వంశాధార నదీ జల వివాదంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదికను వెంటనే గెజెట్లో ప్రచురించి వంశధారపై నిర్మించనున్న నేరడి బ్యారేజ్కు అడ్డంకులు తొలగించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే గోదావరి జలాల పంపకంపై ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నదీ జలాల పంపకానికి గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఎగువ కృష్ణాపై ఆల్మిట్టి డ్యాం ఎత్తు పెంపుకు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డ్యాం ఎత్తు పెంపు వల్ల ఏపీకొచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందని కేంద్ర మంత్రికి చంద్రబాబు స్పష్టం చేశారు.